సింహం వేట జగన్ మాట. ఈ మాటలకు సమాధానం లేని కూటమి ప్రభుత్వం దిక్కు తెలియక సమాధానం చెప్పలేక చవక్కులు అవక్కులు పడుతూ జగన్ గారు అడిగినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ లేక ఎవరూ మాట్లాడలేక సైలెన్స్గా ఉండిపోవడమే ఇలా దగ్గర ఉన్నటువంటి సమాధానం. ఇకపోతే రోజుకు ప్రతి మంగళవారము వీళ్ళు చేసే అప్పులు, రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను అప్పులు పెట్టి భూములను అడ్డబెట్టి వీళ్ళు చేసే అప్పులకు ప్రజలందరినీ బలి చేస్తున్నారు. ప్రజలకు ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యశ్రీ కావాలి. ఈ ఆరోగ్యశ్రీ నెలకు 300 కోట్లు ఖర్చు ఉంటుంది. అలాంటప్పుడు ఈయనకు ఏమి రోగం వచ్చిందో ఏమో కానీ ఆ ఆరోగ్యశ్రీని కూడా నిద్రావస్థలో పెట్టగలిగాడు. ఏమో వీళ్ళబ్బ సొత్తు ఇచ్చినట్లుగా పేద ప్రజలు హాస్పిటల్కి వెళితే ఆరోగ్యశ్రీతో ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే ఈ ఆరోగ్యశ్రీని చంద్రబాబు పట్టించుకోక పేద ప్రజలను ఇబ్బంది పాలు చేస్తూ ఆరోగ్యానికి డబ్బులు ఖర్చు చేసుకోలేక ఎందరో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీ నెలకు 300 కోట్లు ఖర్చు ఉంటే ఈ లబ్బ సొత్తేమన్నా ఇస్తున్నాడా అని నేను అడుగుతున్నా. అలాగే 104, 108 ఈ వెహికల్స్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు అన్ని వేళలా పేద ప్రజలకు అనుకూలంగా ఎక్కడ కావాలంటే అక్కడికి ఇబ్బంది పడితే వెళ్ళి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చి వాళ్ళకు కావాల్సినటువంటి ఆరోగ్యశ్రీతో వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరుచుకునేవాళ్ళు. కానీ ఈనాడు చంద్రబాబు గారు చేసే పని ఏదైనా ఉందంటే అది 104, 108 ఈ వెహికళ్లకు డీజిల్ పోయలేక పేద ప్రజలను పట్టించుకోక వాటినంతా నిలిపి పేద ప్రజల సౌకర్యానికి వాడక పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే వసతి దీవెన కూడా ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఇకపోతే రైతన్న నీకోసం రైతన్నలకు ఈయన సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తానని సూపర్ 6లో సూపర్ 7లో రైతుల పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఏదో పట్టకాల్చి మకాన వేసినట్లుగా రైతులకు 5,000 రూపాయలు ఇచ్చి నేను సూపర్ 6 పథకాలన్నీ చేశాను, సూపర్ 7 కూడా చేయగలిగాను, సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయింది. కానీ రైతులకైతేనేమి
ఆడపిల్లలకు 1500 నెలకి ఇస్తానన్నది జిగరగొట్టాడు. స్కూల్ ఫీజులు కట్టడం లేదు, స్కూల్ ఫీజులన్నీ పెండింగు, హాస్పిటల్ ఖర్చులన్నీ ఇవ్వక ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నాడు. అన్నదాత సుఖీభవ అంటాడు. నీకు అన్నం పెట్టే రైతులకు కూడా ద్రోహం చేస్తున్నావు. ఇట్లా చూసుకుంటూ పోతే ఆరోగ్యశ్రీలో చదువు, వైద్యము, వ్యవసాయము, ఆరోగ్యశ్రీ, చదువు, వైద్యము, వ్యవసాయము ఇవన్నీ పర్మనెంట్గా సీఎం గారు చేయవలసిన పనులన్నీ ప్రైవేటులకు అమ్మేసి ప్రైవేట్ పరం చేస్తూ, ఇక్కడ ఒకటే ఆలోచించాలి, ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేట్ పరం చేస్తాడు, చదువులను కూడా ప్రైవేట్ పరం చేస్తాడు, వైద్యం కూడా ప్రైవేట్ పరం చేస్తాడు, వ్యవసాయం కూడా రేపు ప్రైవేట్ పరం చేస్తాడు. ఇవన్నీ కలిసి కూడా ప్రైవేట్ పరం చేయడమే ఈయన దండుకోవడం కోసం, ఈయన సంపద కోసం, ఈయన సంపద సృష్టిస్తానంటాడు. కానీ వచ్చిన సంపదనంతా దోచుకోవడానికి ఉపయోగపడే ఈ బాబును ప్రజలంతా ఏ విధంగా బాధపడుతున్నారో, ఏపీ స్టేట్లో 6 కోట్ల జనాలు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు చేసే ఈ స్కామ్లకు కాలు తీసి బయట పెడితే ఏదో పెద్ద స్కామ్ చేసి ఆ డబ్బులన్నీ తన దగ్గరికి రావాలనే ఆలోచనతో ఆయన తిరుగుతున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క స్కాము వేల కోట్లు. ఏం చేసుకుంటావయ్యా బాబు? ఉన్నవి దాచినవి జనాలను కొల్లగొట్టి తెచ్చి ఇంట్లో పెట్టుకున్న డబ్బులన్నీ ఇక నీకు సరిపోవా? 40 తరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించి 6 లక్షల కోట్లు సంపాదించి ప్రజల సొత్తంతా కొల్లగొట్టి నీవు చేస్తున్నటువంటి విధానం సరిగా లేదు. ఇప్పటికైనా మానుకోమని నేను మనవి చేసుకుంటున్నా. సూపర్ 6 అంటావు, సూపర్ 7 అంటావు. సూపర్ 6 ఏమో అటర్ ఫ్లాప్ అయింది, అది సక్సెస్ అయిందని అనంతపురంలో మీటింగ్ పెట్టావు, ఆ మీటింగ్ కూడా అటర్ ఫ్లాప్. నువ్వు ప్రజలకు మేలు చేసే వ్యక్తివైతే నీ వెనక ప్రజలు నడుస్తారు. నీవు ప్రజలకు మేలు చేసే వ్యక్తి కాదు కాబట్టి నీ వెనకమ్మడి జనాలు నడవడానికి సంసిద్ధంగా లేరు. సింహం లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జనాలు మాట జవదాటకుండా సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వదిలి నీ వెనక రారు. నీవు జనాలు ఓట్లేస్తే గెలిచిన వ్యక్తివి కాదు. అది ఏ విధంగా గెలిచావో నీకు తెలుసు, ఆ పైన దేవునికి నీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ప్రజలు మేము ఓట్లు వేయలేదని ఏకకంఠంతో ఏపీ స్టేట్ అంతా అదిరిపోయేట్టుగా చెప్తున్నా, అది నీవు తెలిసినా నాకు జనాలు ఓట్లు వేయలేదు, ఈ జనాల నుంచి వచ్చినటువంటి జనాలకు నేను సహాయం చేయాల్సిన అవసరం లేదని నువ్వు నిర్ణయించుకొని ఈరోజు ప్రజలందరినీ అల్లకొల్లోలానికి గురి చేస్తున్నావు. నీవు ఈవీఎంలతో గెలిచి ఆ సీట్లో కూర్చున్నావు. ప్రజలు ఓట్లు
ప్రజలంతా ఏపీ స్టేట్లో ప్రజలంతా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తే నీవు ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచి ఆ సీట్లో కూర్చున్నావు. అందుకని ఆ సీటు నీకు పరిమితం కాదు. అతి త్వరలో నీ సీటు ఇరగగొట్టడానికి ప్రజలంతా ఏకమయ్యారు. ఇప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ ఎంపీలు, నీ ఎమ్మెల్యేలు, నీవు ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులు కాదు కాబట్టి ప్రజలను దండుకొని ప్రజా సొత్తును నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు నీ ముఠా నాయకులు ప్రజల ఆరోగ్యాలు చెడిపోని, ప్రజలు నాశనమైపోని, ఏ స్కాములైనా మాయే, ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు మాయే, అవి మా ఇంటికే వస్తాయి. మేము ఈవీఎంలను మేనేజ్ చేసి గెలుచుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఇంకా 15 సంవత్సరాలు రాడు అని ధీమాతో నువ్వు కదులుతున్నావు. నీ ఈవీఎంలు ఈసారి బద్దలమవుతాయి. నీ ఈవీఎంలు మేనేజ్ చేద్దామనుకుంటున్నావు. ప్రజలు చూస్తూ ఊరుకూరని నేను మనవి చేసుకుంటున్నాను. ఎక్కడ ఈవీఎంలు ఎక్కడ స్కామ్ జరుగుతుంది అనుకుంటే అక్కడ ప్రజలు నీవు నిలబడేదానికి శక్తి లేకుండా చేస్తారు. నీవు ప్రభుత్వ మెడికల్ కాలేజీని నమ్ముతావు, ప్రభుత్వ హాస్పిటల్ని నమ్ముతావు, విద్యార్థుల చదువును దోచుకుంటావు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ఉన్న దాని వద్దు, పెద్దవారికే చదువులు అవసరము, ధనికుల వంతే చదువు ఇంగ్లీష్ మీడియం. పేద ప్రజలకు నీకెందుకురా? పెద్దవాళ్ళు ఎంబీబీఎస్, ఇంజనీరింగు, ఇంటికి డబ్బులుండే వ్యక్తులు మా పిల్లలే చదవాలి. పేద పిల్లలకు డాక్టర్ సీట్లు ఇవ్వవు, మెడికల్ కాలేజీలు ఉంచవు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడవనియవు. ఉద్యోగులనైతే టీఏలు ఇవ్వవు, డిఏలు ఇవ్వవు. వాళ్ళకు రావాల్సినటువంటి నెలకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెడుతుంది. సింహం లాంటి జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నువ్వు మెడికల్ కాలేజీ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 లక్షల మంది కదిలి వచ్చి ప్రైవేట్ పరం కానీయము అని ఎదురిస్తున్న ప్రజల ఓట్లతో నీకు అవసరం లేదు. నీవంతా ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచే శక్తి ఉన్న వ్యక్తివి కాబట్టి ప్రజల మాటలు పట్టించుకోకుండా మొత్తం ప్రజలను లెక్క చేయకుండా ప్రైవేట్ పరం అన్నీ నేనే చేస్తాననుకుంటున్నావు. అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టే ఏపీ స్టేట్లో నీవు కూడా తింటున్నావు. వాళ్ళకు కూడా ద్రోహం చేసి నీకేమైందిలే, స్థానం కల్పించిన మామనే ఎన్నుపోటు పొడిచిన వ్యక్తివి నీవు ఈ ప్రజలకు, ఈ రైతులకు ఎన్నుపోటు పొడచడం పెద్ద బరువైన పనేం కాదు.
సూపర్ 6లో బ్రహ్మాండంగా చూపించావు పథకాలన్నీ. సూపర్ 7 అన్నావు. జగన్మోహన్ రెడ్డి చేసిన దానికన్నా నేను ఎక్కువ చేస్తాను అన్నావు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ ఇస్తానన్నావు. మరి ఈరోజు నీవు ఇచ్చిన పథకము ఒక్కటన్నా ప్రజలు హర్షించదగిలింది ఏమన్నా ఉందా? ఏమీ లేవు. లక్షల మంది జనాలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు వేల మందికి ఇచ్చి అన్నీ ఇచ్చేసినా అంటావు. 20,000 రైతుకి ఇస్తానని 5,000 లక్షల్లో ఇవ్వాల్సిన రైతులుంటే వేలల్లో 5,000 రూపాయలు ఇచ్చి నీ పబ్బం గడుపుకున్నావు. ప్రజలతో చదరంకం ఆడుకుంటున్నావు. రేపో మాపో అన్నదాతలో వెనుకెంబడి ఉండి ప్రజా ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ప్రతి ఏరియాలో లక్షల మంది కదిలి నీ నడ్డి ఇంచడానికి ప్రయత్నం చేస్తారని నేను మనవి చేసుకుంటున్నా. ప్రజలు ఏం మాట్లాడుకున్నా, జగన్మోహన్ రెడ్డి వెనకమ్మడి నడిచినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని మంచి పనులు చేసినా అవన్నీ ప్రైవేట్ పరం చేయాలనే చెడు ఉద్దేశం నీకు ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కొనడానికి ఒక బ్రహ్మాండమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదిలి ముందుకు వచ్చాడు. ఆయన పిలుపు మేరకు లక్షల మంది, కోట్ల మంది నిన్ను ఎదిరించడానికి సంసిద్ధంగా ఉన్నారు. నీవు, నీ ముఠా వ్యక్తులు సింహాన్ని చూస్తే తల వంచుకొని పారిపోవడం తప్ప నువ్వు ఏమీ చేయలేవని నేను మనవి చేసుకుంటున్నా. ఇప్పటికైనా దోసిన స్కాముల్లో ఉన్నటువంటి డబ్బులన్నీ మీ ముఠా వాళ్ళకి ఇవ్వకుండా ప్రజలకు ఖర్చు చేయమని నేను అడుగుతున్నా. ఒక పేదవాన్ని ఆదరిస్తే నీ పెద్దరికం నిలబడుతుంది. ఒక ధనికుని నీవు సహాయం చేసి పంపితే రేపు నీకు కూడా ఆ ధనికుడు సహాయం చేస్తాడనుకుంటున్నావు. లక్షల కోట్లు, వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు, పెద్ద వ్యక్తులు నిన్నెవ్వడు లెక్క చేయడు. వాళ్ళ వ్యాపారాలకు, వాళ్ళ బిజినెస్లకు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో వాళ్ళు సర్దుకొని పోయి పనులు చేసుకుంటారు తప్ప నీకైతే హెల్ప్ చేయరని నేను మనం చేసుకుంటున్నా. ఎప్పుడైనా పేద ప్రజలను నమ్ముకున్న వ్యక్తి సీఎం కాగలడు, కానీ ధనికులను నమ్ముకున్న వ్యక్తులు ఫ్యూచర్లో ఎప్పుడు సీఎం కాలేడని నేను మనం చేసుకుంటున్నా. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, డబ్బులు శాశ్వతం కాదు, నీవు చేసిన పనులే శాశ్వతము. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు, చెప్పని పనులు కూడా చేసి ఆయన ఏపీ స్టేట్లో సభాస్ అనిపించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. నీవు అన్నీ చెప్పి సూపర్ 6, సూపర్ 7 అవి కాకుండా 143 సబ్సిడీలు, పథకాలను ప్రకటించి అందులో ఏదీ చేయక ప్రజలంతా తిరగబడితే ఈరోజు మూటలు దాచుకొనడానికి లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు నువ్వు సంపాదించగలిగావంటే నీ 2 ఎకరాల బురదలో నుంచి ఏమన్నా తీసి పెట్టావా అని నేను అడుగుతున్నా. కూరగాయల వ్యాపారాలు చేస్తే నీకు 5,000 కోట్లు, లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించగలిగావు చంద్రబాబు గారు అని నేను అడుగుతున్నా.
ఎందుకు ఇంకా ప్రజలను మోసం చేయాలనుకుంటున్నావు? మోసం చేసి గెలిచింది కాక మళ్ళీ ప్రజలను కూడా మోసం చేయడం అనేది సమంజసం కాదని నేను మనవి చేసుకుంటున్నా. రాజశేఖర్ రెడ్డిలాగా, జగన్మోహన్ రెడ్డిలాగా ప్రజలకు సేవ చేయి. చిరస్థాయిగా నీ పేరు నిలిచిపోతుంది తప్ప చంద్రబాబులాగా, అబద్ధాల కోరులాగా రైల్వే స్టేషన్లో ఉన్న మనుషులకు హెల్ప్ చేస్తావో హాని చేస్తావో నాకు తెలియదు, కానీ నీవు పద్ధతి ఇప్పటికైనా మానుకోమని నేను మనవి చేసుకుంటున్నా. రేపో మాపో లోకేష్ను నీ బాటలో నడిపిస్తే ఆల్రెడీ నడుస్తున్నాడు. సక్రమమైన పద్ధతి నేర్పించి పిల్లల పెంపకం మంచిగా ఉండాలని కోరుకోవాలా బాబు. నాలాగా దుర్మార్గ పనులు చేసి నీవు కూడా నష్టపోకూడదు. రాజకీయాల్లో 10 కాలాలు ఉండే లోకేష్ గారు, మీరైనా సక్రమంగా నడవండి నేను మనవి చేసుకుంటున్నా. నిన్ను ప్రశ్నిస్తే వెనకమ్మడే నీవు వాళ్ళని తీసుకుపోయి జైళ్ళకో, వాళ్ళని సతాయించడమో, వాళ్ళని బెదిరించడమో, నీ గూండాగిరి ఎల్లకాలం సాగదు బాబుగారు. ఎంతో ఒకేళ పోలీసుల వ్యవస్థ నీ దగ్గర ఉన్నంత మాత్రాన, ఎంతో ఒకేళ నీ దగ్గర రౌడీ షటర్స్ ఉన్నంత మాత్రాన, ఎంతో ఒకేళ నీ దగ్గర గుండాలు ఉన్నంత మాత్రాన, ఎంతో ఒకేళ నీ దగ్గర డబ్బులు ఉన్నా, ఎంతో ఒకేళ నీ దగ్గర సీఎం పదవి కుర్చీ ఉన్నా, ప్రజలు తిరగ మల్లితే అది ఒక ప్రభంజనంలాగా ఉంటుంది. ఆ గాల్లో నీవు, నీ గూండాలు, నీ సీఎం సీటు, నీ మినిస్టర్లు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు గాల్లో కొట్టకపోతారని నేను మనవి చేసుకుంటున్నాను. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నువ్వు అంత తేలిగ్గా తీయడం అనేది పద్ధతి కాదు. అది సింహం అని తెలిసినా నీకు వల వేస్తా, తుపాకులతో కాలుస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి పోనీయం, మా పోలీసులను వాడతాం, మా రౌడీలను వాడతాం. ఆయన చెప్పింది వినమ్మంటే ప్రజలు రాబోయే కాలంలో జరగబోయే కాలంలో నీకు సరైన గుణపాఠం చెప్తారని నేను మనవి చేసుకుంటున్నా. థ్యాంక్ యూ.